స్వాతి హత్య కేసులో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం 10 నిమిషాల్లో స్వాతి మృతదేహం మహేందర్ 2 ముక్కలుగా చేసినట్లు కూడా గుర్తించారు పోలీసులు. స్వాతి బాడీ పార్ట్స్ ని రాళ్లు కట్టి మరీ ప్రతాపసింగారం మూసీలో పడేసినట్లు తేల్చారు. దీంతో మేడిపల్లి బాలాజీ హిల్స్ నుంచి ప్రతాపసింగారం మూసీ వరకు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు పోలీసులు. గత 4 రోజులుగా డిఆర్ఎఫ్ పోలీస్ బృందాలు చల్లెడు పడుతున్న స్వాతి బాడీ పార్ట్స్ దొరకడం లేదు. ఇప్పటికే నిందితుడు మహేందర్ రెడ్డి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. అతన్ని 5 రోజుల కస్టడీకి తీసుకుని విచారించేందుకు పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే తన సోదరి స్వాతిని సూసైడ్ చేసుకోమని తన బావ బలవంత పెట్టినట్లుగా చెబుతోంది చెల్లెలు శ్వేత. స్వాతిని శారీరకంగా మానసికంగా భారీ ఎత్తున టార్చర్ చేసినట్లు చెబుతుంది శ్వేత. ఇలాంటి మరిన్ని విషయాలు వెలుగులోకి రావాలంటే నిందితుడు మహేందర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించాలంటున్నారు పోలీసులు.